అవే నీరు మళ్ళీ బయటకు వస్తున్నాయి. అంత తేజవంతంగా లేదు. అందుకే ఈ సుగంధద్రవ్యమైన సబ్బులు వాడుతున్నాం మనం. పూర్వకాలంలో లేదు. మళ్ళీ వాళ్ళు రోజుకు 3 పూటలా స్నానం ఆచరించేవాళ్ళు. అది మనము ఒక్క పూట చేయడం గగనం. కొందరు ఉంటారు ఉదయం లేచిన తర్వాత స్నానం చేయరు. పరమ దరిద్రం వాళ్ళు. ఎప్పుడో 11-12 గంటలు చేస్తారు. వీళ్ళని లక్ష్మీదేవి శపిస్తుంది. వాగ్దేవి ఉదయం లేవగానే పిల్లలైనా పెద్దలైనా మీకు పని ఉండని ఉండకపోని, మీరు పూజ చెయ్యకపోని, ఏదన్నా కానీ లేచామా వెంటనే కాలకృత్యాలు తీసుకొని స్నానం చేయాలి. ఇది అలవాటు కాలేదా మనిషికి లక్ష్మి వెళ్ళిపోతుంది. నేను అనుకోవచ్చు, అయ్యా లక్ష్మి వెళ్ళిపోతుంది అంటున్నారు కదా, నా దగ్గర బోడేనంత డబ్బు ఉంది, బంగారం ఉంది, మంచి ఐశ్వర్యం ఉంది, ఎక్కడ వెళ్ళిపోయింది అయ్యా, నేనైతే ఎక్కువ చేస్తా స్నానం. నువ్వు చెప్పేది తప్పయ్యా అంటారు. లక్ష్మి అంటే మీ ఒక్క డబ్బే అనుకోకండి. లక్ష్మి దేంట్లో ఉంటుంది? నీ ఆరోగ్యంలో కూడా ఉంటుంది. నీ ఆరోగ్యాన్ని కూడా లక్ష్మి అంటారు. చూసుకో ఒకసారి నీ ఆరోగ్యంగా ఉందో. నీ దేహంలో ఉన్నటువంటి ఒక్కొక్క అవయానికి ఒక్కొక్క రోగం ఉంటుంది.